హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు నేను షేర్ చేసుకుంటున్న టాపిక్ ఏంటంటే రీసెంట్గా ఒక వీడియో ఒక న్యూస్ అనేది వైరల్ అవుతుంది. ఏంటంటే ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. బట్ ఒక అబ్బాయి ఆ అమ్మాయిని ఎవరైతే మ్యారేజ్ చేసుకున్న అమ్మాయిని ఒక పెద్ద కట్టెతోటి తలపైన కొట్టి అక్కడ కొట్టి ఇక్కడ కొట్టి చంపేస్తారనమాట. ఆ కొట్టుడికి ఆ దెబ్బలకి అమ్మాయి చచ్చిపోతుంది. చాలామంది అందరూ ఏదో జాతర చూసినట్టు చూస్తున్నారు కానీ ఎవరొచ్చి ఆపడానికి ట్రై చేయలే. ఒక ఆంటీ మాత్రం ట్రై చేస్తుంది. కానీ ఒక ఆడమితోటి ఏమవుతుంది, ఆపడానికి అవ్వదు కదా! సో, జాతర చూసినట్టు చూసి అక్కడ నుండి వెళ్ళిపోయారు. మరి అది ఎక్కడ ఊర్లో జరిగిందో, ఎక్కడ జరిగిందో నాకు అంత ఐడియా లేదు దీని గురించి. బట్ నేను చెప్పాలనుకున్న మ్యాటర్ ఏంటంటే, అబ్బాయిలకి అమ్మాయిలతో కంపేర్ చేస్తే బలం చాలా ఎక్కువ. ఓకేనా? సో, అమ్మాయి మంచిదా, చెడ్డదా అవన్నీ పక్కకు పెడితే, సిట్యుయేషన్ ఎలా వచ్చింది అనేది పక్కకు పెడితే అబ్బాయికి ఉన్న బలాన్ని అమ్మాయిల్ని కొట్టడానికో, లేకపోతే వాళ్ళని చంపడానికో అంటే అమ్మాయిలు కూడా చంపుతున్నారు అది ఇది. నేను అది గురించి మాట్లాడట్లేదు. ఓన్లీ ఒక్క సిట్యుయేషన్ గురించి మాట్లాడుతున్నాను. సో, ఆ బలం అనేది అమ్మాయిని ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ చేయండి. అంతేకాని అమ్మాయిని కొట్టడానికి, చంపడానికి, లేకపోతే అంతా లవ్ చేసి అంతమందిని వాళ్ళ పేరెంట్స్‌ని వాళ్ళని వదిలేసి ఒక అమ్మాయి ఒకరింటికి వెళ్తుందంటేనే అన్నీ వదిలేసి వస్తుంది. అలాంటి వాళ్ళని కొట్టడంలో ఏం ఉపయోగం ఉంది? అండ్ ఇంకా చాలా వాటిల్లో చూసాను. బాయ్ ఫ్రెండ్స్ అవ్వగానే లవ్ చేసుకొని బాయ్ ఫ్రెండ్స్ అవ్వగానే రోడ్ల మీద పట్టుకొని కొట్టడం, ఎట్లా పడితే అట్లా కొట్టడము, ఎట్లా పడితే అట్లా ట్రీట్ చేయడము, ఈడ్చుకుపోవడము, వాళ్ళని ఎట్లా అంటే అట్లా ట్రీట్ చేయడము. అసలు మీకు ఏం హక్కు ఉంది ఒక బాయ్ ఫ్రెండ్‌గా? హస్బెండ్‌గా అంటే సరే ఒక హక్కుతోటి కొట్టాడు అనుకోవడానికన్నా ఉంటది. బాయ్ ఫ్రెండ్‌గా మీకు ఏం హక్కు ఉంది? అసలు ఎట్లా కొడతారు మీరు? ఒక్క మాట అసలు కొట్టడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు మీకే ఒక పిల్ల పుడుతది. ఇన్ ఫ్యూచర్ మీరు పెళ్లి చేసుకుంటే ఒక అమ్మాయి పుట్టొచ్చు. ఆ అమ్మాయిని సేమ్ మీరు 20 ఏళ్ళు, 25 ఏళ్ళు ఎంతో ప్రేమగా, మంచిగా పెంచుకున్న తర్వాత ఎవడో ఒక రాస్కెల్ జస్ట్ బాయ్ ఫ్రెండ్ అట్లా కొడితే మీకెలా ఉంటది? ఒక అమ్మాయిని కొట్టే రైట్ మీకు ఎవరిచ్చారసలు? నా దృష్టిలో ఒక అమ్మాయిని కొడుతున్నారంటేనే అక్కడే మీరు ఓడిపోయినట్టు, అసలు అబ్బాయే కానట్టు నా దృష్టిలో అయితే. మరి కొట్టి మీరేం సాధిస్తారో నాకు తెలీదు. కొట్టకుండా అమ్మాయిని గెలుచుకున్నోడే నిజంగా మగాడు నా దృష్టిలో అయితే. సో, అట్లా తీసి కొట్టి చంపేయడం అదంతా కాదు. నేను ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు అమ్మాయిని ప్రొటెక్ట్ చేయడానికి చూడండి. ఒకవేళ ఎలాంటి సిచ్యువేషన్ అయినా కానీ కూర్చొని మాట్లాడండి. లేదా ఇంకా చేయడానికి తప్పులు చేశారు, చేయలేని ఇంకా చాలా పెద్ద పెద్ద సిచ్యువేషన్స్ వచ్చాయంటే కామ్‌గా అక్కడ నుండి వెళ్ళిపోండి. కానీ అమ్మాయిని చంపే వరకు వెళ్ళకండి. అది కరెక్ట్ కూడా కాదు. అండ్ మన దేవుళ్ళల్లో అంటే మన సంస్కృతిలో కానీ, మన ఇండియన్ కల్చర్‌లో కానీ అమ్మాయిల్ని రెస్పెక్ట్ ఇవ్వడం. ఓకేనా? అమ్మవారితో, లక్ష్మితో సమానంగా చూడడం జరుగుతది కానీ, అమ్మాయిని కొట్టడం, హింసించడం, బాధ పెట్టడం అయితే కరెక్ట్ కాదు. సో, అది అమ్మాయి ఉసురు ఖచ్చితంగా తగులుతది. ఓకేనా? అబ్బాయిలతో కంపేర్ చేస్తే అమ్మాయిల బాధ అనేది తగులుతది. అంతవరకు తెచ్చుకోకండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో, ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటనేది ప్లీజ్ కామెంట్ మీ. అండ్ నాకు కూడా అర్థమవుతుంది మీరు ఏమనుకుంటున్నారు ఏ వీడియో ద్వారా అనేది నాకు అర్థమవుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ ఫాలో అవ్వండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.